కూర్చోబెట్టాలి కదా, లేకపోతే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తేయాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. అండ్ ఈ కార్యక్రమంలో అయితే ఈ 10 ఏళ్లలో మీరెందుకు సార్ తెలంగాణ ఉద్యమకారులపైన కేసులు ఎత్తేయాలని ఎందుకు కేసీఆర్ పైన ఎప్పుడు తీసుకురాలేదంటారు? అమ్మ నువ్వు లేవేమో, కేసీఆర్ని కూర్చోబెట్టింది మేమే, కేసీఆర్ని కులగొట్టింది కూడా మేమే. కేసీఆర్ మా కష్టంతో సీట్లో కూర్చున్నాడు. ఇది ఫక్తు రాజకీయ పార్టీ అని ఆయనే ప్రకటించారు, ఉద్యమకారులు అవసరం లేదని చెప్పి. కాబట్టి ఏ ఉద్యమకారుల త్యాగాలతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు అవసరం లేనప్పుడు ఉద్యమకారులు కూడా టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. ఈ 3 నెలలు అనేది చాలా తక్కువ సమయము. ఈ 3 నెలల్లో 100 రోజుల్లో కనీసం ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? తెలంగాణ సోయి, తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వం ఉండాలి కదా. అన్నీ తెలిసిన కేసీఆర్ తెలంగాణను ఆగం చేసిండు. మరి ఏం తెలియని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో అని మాకు భయం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవడు కొట్లాడి జైల్లోకి పోతే తెలంగాణ రాలే. విద్యార్థులు కొట్లాడితే 1200 మంది కొట్లాడితే వచ్చింది. ఏ కాంగ్రెస్ నాయకుడు జైళ్ళల్లో ఉండలే, ఏ కాంగ్రెస్ నాయకుడు ఆస్తులు అమ్ముకోలే. ఆ రోజు ఇందిరాగాంధీ 370 మందిని చంపింది. అప్పుడు ఇందిరాగాంధీ అప్రజాస్వామిక పాలన చేసింది. సోనియా గాంధీ తల్లి హృదయంతో తెలంగాణ ఇచ్చింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పాలన తీసుకొస్తుందనే ఆశతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మా వంతు ప్రయత్నం మేము చేసినాం. రేవంత్ అన్న, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యమకారుల ఆకాంక్షలకి ఉద్యమకారుల అస్తిత్వానికి తగిన పాలన ఉండాలి. తెలంగాణ సోయితో ఈ పాలన కొనసాగాలి. కానీ ఏ ఆంధ్ర వలసదారులో లేకపోతే పెట్టుబడిదారుల సోయితోటో ఉండొద్దు. మీరు సరైన అడ్వైజర్స్ని పెట్టుకోండి. ప్రజల్లో ఏమనుకుంటున్నారో గమనించండి. అయితే ఉద్యమకారులకి మేము చాలా ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కానీ ఎలాంటి భరోసా కావాలి ఉద్యమకారులకి? ఫస్ట్ డెమోక్రసీలో డిబేటు, డైలాగు, డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ గుర్తించండి, గౌరవించండి. తర్వాత మీకు కలిసినప్పుడు అన్ని విషయాలు చెప్తాం. ఎలా